హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌన్య లాహి వంటలు. నేను ఈరోజు స్పెషల్ ఆలు దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా ఈజీ ప్రాసెస్లో ఈ ఆలు దమ్ బిర్యానీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా, ఈజీ ప్రాసెస్లో అర్థమవుతుంది. మనం నాన్ వెజ్ బిర్యానీ చేసుకునే వీలు లేనప్పుడు ఇలా ఆలు దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది. సో ఈ ఆలు దమ్ బిర్యానీ తయారు చేయడం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ వరకు బంగాళదుంపలను తీసుకున్నాను. ఇలా తీసుకున్న బంగాళదుంపల్ని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకున్నాను. ఇలా కుక్కర్లో తీసుకున్న తర్వాత ఈ దుంపలు మునిగేంత వాటర్ని ఇలా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు మనం బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ బంగాళదుంపలకి నేను 1/2 కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న రైస్ని బౌల్లోకి తీసుకొని వాటర్ వేసి తగినంత 2-3 సార్లు బాగా వాష్ చేసి ఈ రైస్లో మళ్ళీ తగినంత వాటర్ వేసుకొని ఒక 20-30 నిమిషాల పాటు ఈ రైస్ని నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ తయారు చేయడం కోసం ఏమేమి కావాలో చూపిస్తాను. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని నీట్గా క్లీన్ చేసుకొని సన్నంగా స్లైసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని అల్లం ముక్క కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే 10 వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న వెల్లుల్లి రబ్బలు తొక్క లేకుండా వలిచి అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఆనియన్ని నీట్గా క్లీన్ చేసుకొని చూసారా, ఈ విధంగా సన్నంగా స్లైసెస్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదేవిధంగా ఒక 2 టమాటాలు తీసుకున్నాను. 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. తీసుకున్న టమాటాలని బాగా వాష్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద స్లైసెస్లా కట్ చేసుకుని పక్కకి తీసుకున్నాను. ఇప్పుడు హోల్ బిర్యానీ సామాన్లు అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా నేను ఇక్కడ 2 బిర్యానీ ఆకులు, ఒక 2 అనాస పువ్వులు, ఒక మరాఠీ మొగ్గ, ఒక 2 లవంగాలు, 2 మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొద్దిగా కుంకుమ పువ్వు తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటిని పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ ఉడికించుకోవడం కోసమని ఒక పాత్రని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుని తగినంత వాటర్ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని సన్నంగా స్లైసెస్లా కట్ చేసి వేసుకున్నాను. అలానే ఒక పచ్చిమిర్చి స్లైసెస్లా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, ఒక దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక యాలకులు ఈ విధంగా యాడ్ చేసుకున్నాను ఈ వాటర్లో. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ టేస్ట్ చూసేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఉప్పగా ఉండాలి. అలానే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇలా మనం నెయ్యి యాడ్ చేసుకోవడం వలన రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ వాటర్లో ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం కలుపుకుంటూ ఈ రైస్ని మనం ఉడికించుకోవాలి. ఇందులో నేను నిమ్మకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. రైస్ అనేది వైట్ కలర్లో వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది రైస్ ఉడికేటప్పుడు. సో అందుకని నేను ఇలా నిమ్మకాయని స్లైసెస్లా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనం బాగా కలుపుకుంటూ ఈ రైస్ అనేది మనం ఉడికించుకోవాలి. ఈ రైస్ అనేది మనం 80% వరకు ఉడికించుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా మనం పలుకు పట్టుకునేటట్లయితే అది కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత వాటర్ అది ఏమీ లేకుండా మనం ఈ విధంగా రైస్ని వాటర్ నుంచి సపరేట్ చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో పెట్టిన బంగాళదుంపలు ఉడికిపోయాయి కదా, ఈ దుంపల్ని మనం పొట్టు లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా మనం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కొంచెం మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత
ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఈ ముక్కల పైన ఒక క్రిస్పీ లేయర్ అనేది వచ్చేంత వరకు మనం కొంచెం బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఈ బంగాళదుంప ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. చూసారు కదా, నేను బిర్యానీ ప్రిపేర్ చేసే కడాయిని అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా నెయ్యి ఆయిల్ యాడ్ చేసుకొని ఇవి బాగా వేడెక్కేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇవి బాగా మరిగిన తర్వాత ఇందులోనే మనం హోల్ బిర్యానీ సామాన్లు అనేవి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీనెస్ కోసం నేను 2 మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా హోల్ బిర్యానీ సామాన్లన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకొని అవి కొంచెం సేపు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలు మరీ మెత్తగా వేగిపోకుండా కొంచెం నార్మల్గా వేగించుకొని అందులోనే మనం బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకున్నాను. ఇలా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 1 కప్పు పెరుగు యాడ్ చేసుకొని దీన్ని అంతటిని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని కొంచెం సేపు ఈ విధంగా బాగా ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని దీనిపైన ఈ కర్రీ పైన మనం లేయర్లా వేసుకోవాలి. ఈ రైస్ని ఇలా లేయర్లా వేసుకున్న తర్వాత దీనిపైన నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. అలానే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు సాఫ్రాన్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసిన ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. అలానే ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి దీనిపైన యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన స్పెషల్ ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఈ బిర్యానీ రెసిపీ రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియా లాహి వంటలు.